నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బీహార్లో 121 స్థానాల్లో ఉత్సాహంగా ఓటింగ్ 11 గంటల వరకు 27.65% పోలింగ్ మత్తు దందా చేసిన వాళ్లకు జగన్ మద్దతిస్తున్నారన్న హోంమంత్రి డ్రగ్స్ తీసుకోండి బ్రో అంటూ యువతను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణ జల్ జీవన్ పెండింగ్ పనుల పూర్తిపై ప్రభుత్వం దృష్టి 10,000 కోట్లు రుణం తీసుకోవాలని నిర్ణయం తిరుపతి జిల్లా పాతపాలెంలో తెగిన రాయల చెరువు కట్ట సమీప గ్రామాలను ముంచెత్తిన వరద ప్రపంచ కప్లో మహిళల జట్టు పోరాటం అద్భుతమన్న ప్రధాని ఫిట్ ఇండియా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం పాతపాలెం వద్ద రాయల చెరువు కట్ట తెగింది. దీంతో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పాతపాలెం అరుంధతి వాడకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లోని ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువు వరద ఉధృతంగా ఉండటంతో మరికొన్ని గ్రామాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. ఆంధ్ర ఒడిశా ఘాట్ రోడ్లో వెళ్తున్న బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను కిందకు దించేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. బస్సు విశాఖ నుంచి జైపుర వెళ్తుండగా ఉదయం 7 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బస్సులో మంటలార్పారు. అయితే అప్పటికే బస్సు చాలా వరకు దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 5గురు ప్రయాణికులున్నారు. మన్యం జిల్లాలో బస్సు ప్రమాదంపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు. ప్రమాద విషయం తెలియగానే ఘటనాస్థలికి అగ్నిమాపక వాహనాన్ని పంపారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. బస్సు ప్రమాద ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని మంత్రికి ఎస్పీ వివరించారు. బాపట్లలో బుధవారం అర్ధరాత్రి లారీని బైకు ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గుంటూరు కొరిటపాడుకు చెందిన శేఖర్ రిజ్వాన్, చింతల నాని సూర్యలంక బీచ్కు వెళ్లారు. బీచ్ మూసివేయడంతో తిరిగి గుంటూరుకు వస్తుండగా బాపట్లలోని గడియారం స్తంభం వద్ద చీరాల నుంచి గుంటూరుకు వెళ్తున్న లారీ వెనుక భాగంలో ఢీకొట్టారు. దీంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ లో పెండింగ్ పనుల పూర్తికి 10,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై జాతీయ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో ఇప్పటికే 2 సార్లు చర్చించారు. 3 విడతల్లో రుణం ఇచ్చేందుకు బ్యాంకు ప్రాథమికంగా అంగీకరించింది. బ్యాంకు పాలక మండలి ఆమోదం తర్వాత తొలి విడత రుణం నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 23,000 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద సమకూర్చాల్సిన 10,000 కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రుణం తీసుకుంటోంది. మరో 13,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా కింద సమకూర్చనుంది. పెండింగ్లోని పనులు వచ్చే 2-3 ఏళ్లలో పూర్తి చేసి మిగిలిన 25 లక్షలకు పైగా ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 27.65% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
బీహార్లో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా ఇవాళ 121 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 18 జిల్లాల పరిధిలో ఉన్న 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.75 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కోరారు. బీహార్లో తొలి విడత ఎన్నికల కోసం ఈసీ 45,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో 36,733 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుండగా భద్రతా కారణాలతో 6 నియోజకవర్గాల్లోని 56 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ విడత ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి 48, ఎల్జీపీ నుంచి 14, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున 2 బరిలో ఉన్నారు. మహాగఠబంధన్ పక్షాల్లో ఆర్జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుంటే కాంగ్రెస్ నుంచి 24, సిపిఐ ఎంఎల్ తరపున 14 మంది బరిలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్సురాజ్ పార్టీ 119 మందిని బరిలో నిలిపింది. బీహార్లో తొలి విడత ఎన్నికల బరిలో ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్తో పాటు బీజేపీ కీలక నేతలు, డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, 14 మంది మంత్రులు పరీక్షను ఎదుర్కొంటున్నారు. 2020 ఎన్నికల్లో ఈ 121 స్థానాల్లో ఎన్డీఏ 70 సీట్లను గెలుచుకుంది. అప్పటితో పోలిస్తే తాము 17 నుంచి 19 సీట్లు అదనంగా ఈసారి గెలుస్తామని ఎన్డీఏ చెబుతోంది. మహాగఠబంధన్ కు 2020తో పోలిస్తే 19 నుంచి 21 సీట్లు తగ్గుతాయని అంటోంది. గత ఎన్నికల్లోనూ ఈ ప్రాంతాల్లో ఎన్డీఏ ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈసారి తామే ఆధిపత్యం సాధిస్తామని ఆర్జేడీ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. మధ్యలో జన్సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లను చీల్చుతారనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ తొలి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ భుక్తియార్పూర్లో ఓటు వేశారు. మరోసారి బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పట్నాలోని ఒక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ పట్నాలో ఓటు వేశారు. ఈసారి బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. జనశక్తి జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నాలో ఓటు వేశారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా సిరూరు పరిధిలో గత నెల రోజులుగా భయానక వాతావరణం సృష్టించిన నరభక్షక చిరుతను షార్ప్ షూటర్లు కాల్చి చంపినట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం రాత్రి పింపర్ఖేడ్ గ్రామం వద్ద చిరుతను గుర్తించిన షూటర్ల బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు. గత నెల ఈ చిరుత దాడిలో 2 చిన్నారులతో పాటు ఓ మహిళ మృత్యువాత పడ్డారు. అధికారులు తగిన నివారణ చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగారు. అటవీశాఖ వాహనాన్ని తగలబెట్టారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన షూటర్ల బృందం 5-6 ఏళ్ల వయసున్న చిరుతను కాల్చి చంపినట్లు జున్నార్ అటవీ డివిజన్ అధికారులు తెలిపారు. మరో 2 చిరుతలను సైతం బంధించామని, వాటిని బంతారాకు తరలిస్తామని వెల్లడించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కృత్రిమ మేధ, డిజిటల్ మార్కెటింగ్, రోబోటిక్స్ వంటివి నేర్చుకోవాలని కేఎల్ డీమ్డ్ వర్సిటీ ప్రవేశాల డైరెక్టర్ జె శ్రీనివాసరావు అన్నారు. ఈనాడు కేఎల్ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దశ దిశ పేరుతో కాకినాడలో ఇంటర్ విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మారాలని, అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలను పెంచుకుంటూ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ శ్రీనివాసరావు అన్నారు. 2025 విద్యా సంవత్సరంలో 8,000 మందికి పైగా విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆఫర్లు రావటం అందుకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సందేహాలను నిపుణులు నివృత్తి చేశారు. శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్స్, జ్ఞాపికలు అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కొత్తగా నక్కపల్లి, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు తెరపైకి వచ్చాయి. కృష్ణా జిల్లాలోకి కైకలూరు, నెల్లూరు జిల్లాలోకి గూడూరు, ప్రకాశం జిల్లాలోకి అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను కలపనున్నారు. మరో 3 రోజుల్లో తుది నివేదిక సిద్ధం చేసి కేబినెట్ ముందుకు తెచ్చేలా మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అస్తవ్యస్తంగా చేసిన జిల్లాల విభజనను గాడిలో పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.
ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో చేర్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వెలిబుచ్చింది. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో చేర్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించి 2 రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిరతో పాటు మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉపసంఘం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. కాగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న ప్రజల డిమాండ్ను పరిశీలనలోకి తీసుకోలేదు. పెనమలూరు నియోజకవర్గం విజయవాడలో భాగమే అయినా వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కాదని కృష్ణా జిల్లాలో చేర్చింది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లాలంటే 65 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుతున్నా స్థానిక ప్రజా ప్రతినిధులు మోకాలడ్డుతున్నారు. ఈ అంశాన్ని ఉపసంఘం పరిశీలనలోకి తీసుకోకపోవడంపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనల్ని రూపొందిస్తోంది. అన్ని కూడా మేము జియోగ్రఫికల్ గా, టోపోగ్రఫీగా అన్ని పాపులేషన్ అన్ని కూడా మేము చాలా డెప్త్ గా ఆలోచన చేస్తా ఉన్నాం. ఏమన్నా పెరిగితే కొన్ని 1-2 పెరగచ్చు, దానికంటే ఎక్కువ ఏమి పెరిగే విషయం లేదు. కొన్ని మాకు డివిజన్స్ లో కూడా కొన్ని రిక్వెస్ట్ చాలా వచ్చినాయి రెవెన్యూ డివిజన్స్ గురించి. ఎందుకంటే ఒక రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి 120 కిలోమీటర్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటు అన్ని నియోజకవర్గం మాక్సిమం గా ఒకే డివిజన్ లో ఉండే విధంగా కూడా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చాం. అది ఆచరణకు సాధ్యం కానటువంటి పరిస్థితి, కాకపోతే మాక్సిమం ఎన్ని చేయగలిగామో అని చేయగలుగుతాం. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గురించి కూడా మేము చాలా డీప్ గా దాదాపుగా 45 నిమిషాలు మాట్లాడేటువంటి పరిస్థితి, ఒక అథారిటీ ఏర్పాటు చేయమని చెప్పేసి దాని మీద కూడా మేము చేసాం. అంటే 250 నుంచి 300 కిలోమీటర్లు ఉంది ఆ చివరి నుంచి చివరి దాకా. ఒక కలెక్టర్ కానీ ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ రావాలి అంటే 5 నుంచి 6 గంటలు పడుతుంది. కాబట్టి ఇక్కడ సపరేట్ గా మనకు ఒక డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి సూచించారు. దాని మీద కూడా మేము అందరం అధ్యయనం చేశాం. రాబోయే రోజుల్లో మేము మాట్లాడుకుని గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదికిస్తాం. ముఖ్యంగా మేము చెప్పినటువంటి మార్కాపురం అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు, అవి ప్రపోజల్స్ మాకు కొంచెం పాజిటివ్ గా కనపడతా ఉన్నాయి. రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా మరో 6 డివిజన్ల వరకు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోని మండలాలతో నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని అక్కడి ఎమ్మెల్యే, హోంమంత్రి చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గ ఉపసంఘం సానుకూలత వ్యక్తం చేసింది. 2 నియోజకవర్గాల్లోని 8 మండలాలతో ఒక ఆప్షన్, యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల, ఎస్ రాయవరం మండలాలతో డివిజన్ ఏర్పాటుకు మరో ఆప్షన్ను పరిశీలిస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదన మేరకు బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపైనా చర్చించారు. అవనిగడ్డ రెవెన్యూ డివిజన్ ఏర్పాటును పరిశీలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్లోని నందిగాం మండలాన్ని టెక్కర డివిజన్లోకి చేర్చాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పెదబైలు మండలాన్ని విభజించి గోమంగి కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మండపేట నియోజకవర్గంలోని మండపేట, కపిలేశ్వరం, రాయవరం మండలాల్ని తూర్పుగోదావరి జిల్లాలోకి తెచ్చి రాజమహేంద్రవరం డివిజన్లో కలపాల్సి ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గంలోని కాజులూరు మండలాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం డివిజన్లో కలపాలి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్లోకి తేవాలి. భీమవరం డివిజన్లోని గణపవరం మండలాన్ని ఏలూరు డివిజన్లో కలపాలి. నూజివీడు డివిజన్లోని చింతలపూడి, లింగపాలెం మండలాన్ని జంగారెడ్డిగూడెం డివిజన్లోకి చేర్చే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలిస్తోంది. నూజివీడు నియోజకవర్గంలోని 4 మండలాలతో పాటు గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు మండలాల్ని నూజివీడు డివిజన్లో కలపాల్సి ఉంది. వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరు నుంచి వీరులపాడుకు మార్చాలి. ఏలూరు డివిజన్లో ఉన్న మండపల్లి, కైకలూరు, కలిదెండి, ముదినేపల్లి మండలాల్ని గుడివాడ డివిజన్లో కలిపి బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో చేర్చే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలిస్తోంది. కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు ముండ్లమూరు, తాళ్లూరు మండలాన్ని కలపాలి. దర్శి, దొనకొండ, కురిచేడు మండలాల్ని కందుకూరు డివిజన్లోకి చేర్చాల్సి ఉంది. బాపట్ల రెవెన్యూ డివిజన్లోని పర్చూరు, మార్టూరు, యుద్ధనపూడి మండలాల్ని చీరాల రెవెన్యూ డివిజన్
డివిజన్లోకి చేర్చనున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు, కొండాపురం, జలదంకి, కలిగిరి, దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం మండలాల్ని కావలి డివిజన్లోకి చేర్చాలన్న ప్రతిపాదన ఉంది. విడవలూరు, కొడవలూరు మండలాల్ని కావలి నుంచి నెల్లూరు డివిజన్కు మార్చాల్సి ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూరు, సైదాపురం మండలాల్ని గూడూరు డివిజన్లోకి తేవాలన్న ప్రతిపాదన మంత్రివర్గం పరిశీలిస్తోంది. వెంకటగిరి, బాలాయపల్లె, డక్కిలి మండలాల్ని శ్రీకాళహస్తి డివిజన్లో కలపాల్సి ఉంది. చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గాన్ని మదనపల్లెలో చేర్చనున్నారు. నగరి నియోజకవర్గంలోని నగరి, విజయపురం, నిండ్ర మండలాల్ని తిరుపతి జిల్లాలోకి తేవలసి ఉంది. వడమాలపేట, పుత్తూరు మండలాలు కూడా నగరి డివిజన్లోకి కలిపే ప్రతిపాదనను ఉపసంఘం పరిశీలిస్తోంది. నగరి డివిజన్లోని కార్వేటి నగరం, పాలసముద్రం మండలాల్ని చిత్తూరు డివిజన్లో కలపాల్సి ఉంది. పలమనేరు డివిజన్లోని బంగారుపాలెం మండలాల్ని చిత్తూరు డివిజన్లోకే తేవాలనే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలన చేస్తోంది. మడకశిర, గుదిబండ, రోళ్ల, అమరాపురం, ఆగలి మండలాలతో మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కదిరి డివిజన్లోని అమడగూరు మండలాన్ని పుట్టపర్తి డివిజన్లోకి తేవాల్సి ఉంది. పుట్టపర్తి డివిజన్లోని గోరంట్ల మండలాన్ని పెనుగొండ డివిజన్లోకి మార్చనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో కీలక అడుగు పడింది. పల్నాడు జిల్లాలో గ్రామాలు, సర్వే నెంబర్లతో కేంద్రం గెజిట్ ప్రచురించింది. 1-2 రోజుల్లో అధికారులు గెజిట్ను పత్రికల్లో ప్రకటన రూపంలో ఇవ్వనున్నారు. 21 రోజుల్లో ప్రజలెవరైనా అభ్యంతరాలు తెలిపితే వాటిని పరిశీలించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి జిల్లాల వారీగా భూసేకరణకు కేంద్రం గెజిట్లు ప్రచురిస్తోంది. తొలుత పల్నాడు జిల్లాలోని ఆయా మండలాలు, గ్రామాలు, సర్వే నెంబర్లు, రైతుల పేర్లతో గెజిట్ను ప్రచురించింది. ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయనున్నామని, ఆయా సర్వే నెంబర్లలో భూమి అవసరమవుతుందని తెలిపేలా గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో ఉన్న 12 గ్రామాల పరిధిలో చేపట్టబోయే భూసేకరణకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు 1-2 రోజుల్లో గెజిట్ను ప్రకటన రూపంలో పత్రికల్లో ఇవ్వనున్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కాపీలను అందుబాటులోకి తేనున్నారు. అభ్యంతరాలు ఉంటే 21 రోజుల్లో భూసేకరణ అధికారికి తెలియచేస్తే పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి ఓఆర్ఆర్ 6 వరుసలతో 190 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వరకు 17.5 కిలోమీటర్ల ఓ లింక్ రోడ్డు, నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మరో లింక్ రోడ్డు నిర్మిస్తారు. దీనికోసం ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 23 మండలాల్లోని 121 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా గెజిట్ రాగా ఏలూరు జిల్లాది ఈ వారంలో, మిగిలిన జిల్లాలవి ఈ నెలాఖరులోపు ప్రచురణ కానున్నాయి. గెజిట్లో గ్రామాల పేర్లు, సర్వే నెంబర్లు, రైతుల పేర్లు ఉంటాయి. ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం సేకరిస్తారనేది మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేశాక తేలనుంది. ఆ వివరాలతోనే 3D నోటిఫికేషన్ జారీ చేస్తారు. ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చిన తర్వాత 3D నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. రాత్రి పగలు తేడా లేదు, గాలి వానతో సంబంధం లేదు. వరదలు ముంచెత్తుతున్నా, నదులు ఉప్పొంగుతున్నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణ రోజుల్లో ప్రజలకు రక్షణగా ఉండటమే కాదు, ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ అండగా నిలిచారు. మొంతా తుపాను సమయంలో దివిసీమ పోలీసులు చేసిన సేవలపై ఈటీవీ ప్రత్యేక కథనం. దివిసీమ అంటే ఓవైపు సముద్రం, మిగతా 3 వైపులా కృష్ణానది. అంటే 4 వైపులా నీరుంటుంది. వర్షాకాలంలో కృష్ణానది వరదలకు లంక గ్రామాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. వరదలు తగ్గగానే నవంబర్లో తుపాన్లు మొదలవుతాయి. దివిసీమ సముద్ర తీర ప్రాంతం కావటం వల్ల తుపాన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 1977లో దివిసీమ ఉప్పెనతో సోర్లగొంది గ్రామంలో 754 మంది మృతి చెందగా ఆ గ్రామాన్ని పోలీసు శాఖ దత్తత తీసుకుని ఎనలేని సేవలు అందించింది. మొంతా తుపాను సమయంలోనూ అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తుపాను గాలుల్ని లెక్క చేయకుండా ప్రజలకు ఎనలేని సేవలు అందించారు. అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీసులు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులకు అండగా నిలిచారు. ఒక పక్క కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుండగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. తాటాకు ఇండ్లలో శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసించే ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మొంతా తుపాను ప్రభావానికి విపరీతమైన గాలులకు అవనిగడ్డ, విజయవాడ కరకట్ట రహదారిపై వందలాది చెట్లు విరిగిపడ్డంతో రోడ్డు మార్గం మూసుకుపోయింది. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా
జేసీబీ 10 మంది కూలీల సాయంతో ఎక్కడికక్కడ చెట్లను యంత్రాలతో కోసి పక్కకు తరలించి ట్రాఫిక్ పునరుద్ధరణ చేశారు. మోపిదేవి పోలీసులు వెంకటాపురం, మోపిదేవి, ఉత్తర చిరువోల్లంక, నాగాయతిప్ప సహా అనేక పలు గ్రామాల్లో విద్యుత్ తీగలపై చెట్లు పడిపోవడంతో సమాచారం అందిన వెంటనే వర్షాన్ని, గాలుల్ని లెక్క చేయకుండా వందలాది చెట్లను గంటల వ్యవధిలో తొలగించారు. ఇలా తుపాన్ల ధాటికి చెట్లు పడిపోతే వాటిని తొలగించడానికి గతంలో వారాల సమయం పట్టేది. కానీ కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలతో గంటల వ్యవధిలో చెట్లు తొలగించడంపై ప్రజలు పోలీసుల్ని అభినందిస్తున్నారు. రోడ్డు మీద ట్రాఫిక్ అడ్డంగా పడిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి మన మోపిదేవి వెంకటాపురం రోడ్లో సుమారు ఒక 40 చెట్లు, తర్వాత మోపిదేవి వార్పు నుండి విజయవాడ కర్కట్ రోడ్లో సుమారు ఒక 70-80 చెట్ల వరకు క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలో మిగతా రోడ్లలో ప్రజెంట్ కోసిరివారిపాలెం, నార్త్ చిరువల్లంక రోడ్లో ఉన్నాం. ఇక్కడ కూడా కొన్ని చెట్లు పడిపోయింటే వాటిని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్లియర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పనిలో మాకు సహకరించిన అందరికీ కూడా, ఈ వర్కర్స్ కూడా అందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మోపిదేవి మండలంలో తుఫానికి పోలీసు వారు ఇలా మండలంలోనే రోడ్ల మీద ఎక్కడ చెట్టు పడినా వాళ్ళ సహకారిత్వం వల్ల ఈరోజు ప్రజలకు అందరికీ ఉపయోగపడింది. ఈరోజు లేకపోతే అదే టాపిక్ పోలీసు వారు లేకపోతే ఎన్నో రోజులు పట్టేది, ఎన్నో ఇది పట్టేది. వాళ్ళని పోలీసు వారిని అభినందిస్తున్నాం. ఈ తుఫానికి నిజంగా ఎస్ఐ గారు ప్రతి ఊరు వెళ్ళి తిరుగుతాం. ఇంతవరకు మేము ఎప్పుడూ చూడలే, ఎట్టాగో తిరుగుతాం. ఎక్కడికి పడితే షెల్టర్ల దగ్గరికి కానీ ప్రజల దగ్గరికి కానీ వెళ్ళి ఆ సమస్యను ఎవరత్వం అందరూ ముందుగా గవర్నమెంట్ కాడ ఒక వారం రోజుల ముందు నుంచే అందరికీ మైకులు పెట్టి క్యాన్వార్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసినందుకు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. తుఫాను కారణంగా చెట్లు గిట్లు మొత్తం పడిపోయి గతంలో 4-5 రోజులు పట్టాయి తెత్తానికి. మోపిదేవి ఎస్ఐ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు జేసీపీలు వీళ్ళు పట్టుకుని గంటల వ్యవధిలోనే మొత్తం క్లియర్ చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందో అంతా సజావుగా సాగిపోయి రహదారులకు ఏ ఇబ్బంది లేకుండా పోయిందండి. తప్పు చేసిన వారిది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా శిక్ష తప్పదని హోంమంత్రి అనిత తేల్చి చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో అని ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంటే వైసీపీ నాయకులు డ్రగ్స్ తీసుకో బ్రో అని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ రవాణా కేసులో దొరికిన కొండారెడ్డిని వైసీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అనిత ప్రశ్నించారు. ఈగల్ వ్యవస్థను స్థాపించిన తర్వాత సుమారుగా 1.5 సంవత్సరం కాలంలోని జీరో గాంజా కల్టివేషన్ తీసుకురాగలిగే పరిస్థితి ఈ రోజు వచ్చిందంటే ఈ రోజు ప్రజలు, అదేవిధంగా ఈగల్ సంస్థ, అదేవిధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ అన్ని కూడా ప్రాపర్ వేలో పనిచేసి డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదాన్ని స్కూల్ స్థాయిలోకి కూడా తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇది మా పనితనానికి ఒక నిదర్శనం కింద భావించవచ్చు. ఆ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈ రోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈ రోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్ లో ఏయూలో MBA చేస్తూ ఈ డ్రగ్స్ ని దందాగా చేస్తూ మొన్న ఈగల్ కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలీదా? జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని గాని, పార్టీ నుంచి తొలగిస్తున్నానని గాని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని గాని ఒక్క మాట కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ ని ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈ రోజు మేము ఆలోచించుకోవాలా? హర్ష అండ్ శరణ్ వీళ్ళిద్దరిని కూడా చూస్తే పాపం వాళ్ళకి అంటే ఇలాంటి పిల్లల్ని వీళ్ళు టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్ పేద విద్యార్థులను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఫీజులు కట్టేదానికో లేకపోతే వాళ్ళ చిన్న చిన్న అవసరాలకో డబ్బులు లేకపోతే అలాంటి వాళ్ళని పికప్ చేసి అలాంటి వాళ్ళకి డబ్బు ఎర చూపించి మీరు బెంగళూరు వెళ్ళి డ్రగ్స్ తీసుకురండి, లేకపోతే ఇలాంటి అక్కడికి వెళ్ళి ఒక స్మగ్లర్ ఉంటాడు, స్మగ్లర్ ని కలవండి, మీకు ఇన్ని డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి
వాళ్ళని పంపించే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఆ చరణ్ భవిష్యత్తు ఏంటి, హర్ష భవిష్యత్తు ఏంటి, ఆ కొండారెడ్డి భవిష్యత్తు ఎప్పుడో పోయింది. ఎందుకంటే ఎందుకు పనికిరాని ఒక నైతికత లేని నాయకులతో పనిచేసినప్పుడే అతని తాలూకా భవిష్యత్తు పోయింది. రోజు మీరు అనొచ్చు కొండారెడ్డికి మాకు సంబంధం లేదని. పులివెందుల ఎమ్మెల్యే గారితో ఒక ఫోటో, పులివెందుల ఎమ్మెల్యే గారితోనే మళ్ళా మా కోడిగుడ్డు మంత్రితో ఒక ఫోటో, ఆ కోడిగుడ్డు మాజీ మంత్రితో ఒక ఫోటో, అప్పటి ఎంపీ గారితో ఒక ఫోటో, ఇంకా చాలా ఉన్నాయిలేండి, ఆ లీలలు చాలా ఉన్నాయి. సో ఇలా ఎందుకు నేను ఈ ఫోటోలు చూపిస్తున్నానంటే కూడా చెప్తున్నానండి, నేనే అంటాను చాలా సందర్భాల్లో, క్రిమినల్ కి పార్టీలు ఉండకూడదు, క్రిమినల్ కి మతం ఉండదు, క్రిమినల్ కి కులం ఉండదు నేనే చెప్తా. ఎస్, ఈ రోజుకి నేను కట్టుబడి ఉన్నా. కానీ ఎవరైనా ఈ రోజు మా సొంత కార్యకర్త ఎవడు తప్పు చేశారు, ఆ కిరణ్ భారతిరెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే సోషల్ మీడియాలో ఆ రోజు సాయంత్రానికి అరెస్ట్ చేశాం. ఈ విషయంలోని చాలా మంది పార్టీ పరంగా మమ్మల్ని కొన్ని వ్యక్తులు కొంతమంది టార్గెట్ చేసినా కూడా నిబద్ధతకి నిలబడ్డాం. ఆ రోజు ఈ రోజు తప్పు చేసిన ఎవడైనా, అది ఏ పార్టీ ఓడైనా, ఏ కులమోడైనా, ఏ మతం ఓడైనా, తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. దానికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటాం. అది మీరైనా మేమైనా ఎవరమైనా, అందులో ఎక్కడా కూడా మేము లైన్ దాటే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితులు బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు.